వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఆశీర్వచనం అండి. ఇక్కడ పురాణ స్త్రీలు మన సీతమ్మ వారి గారి గురించి, ద్రౌపది దేవి గురించి నా అన్వేషణ యూట్యూబర్ అనమాట. అతనికి 23 లక్షల అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అతను పెట్టిన వీడియోని బాగా చూస్తున్నారు, అలా చెప్తుంటారండి. మీరు వినే ఉంటారు. అట్లా అంటే పురాణ స్త్రీలను తను విమర్శించాడు అంటే అనరాని మాటలు తను ఏదో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేస్తా అంటాడు. మీకు ఇది ఈ ఉదంతంపై మీరు ఏమంటారు? శ్రీ మహాగణాధిపతయ నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇక్కడ నేను కూడా చూశానండి యూట్యూబ్లో. మామూలుగా అతను మాట్లాడినటువంటి విధానము కానీ విమర్శించినటువంటి పద్ధతి కానీ తప్పకుండా దీన్ని ఖండించాల్సినటువంటి విషయము. యావత్ ముక్తకంఠముగా, అంతేకాకుండా పెద్దలను దూషించటము కూడా తప్పే. ఎంతో మందికి ఉపయోగపడేటువంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళను దూషించడము కూడా తప్పే. అందులో సందేహం ఏమీ లేదు. నిస్సందేహముగా ఖండించాల్సినటువంటి విషయము అనేటువంటిది మొదటగా. ఇక ఎప్పుడైనా సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది మనకు పెరుగుతున్నారు అంటే ఇక్కడ సహజంగా అతను ఏదో అన్ని దేశాలు తిరుగుతూ అక్కడ ఉండేటువంటివన్నీ చూపిస్తూ చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రతి వాళ్లకు కూడా వెళ్ళలేనటువంటి వాళ్లకు కొంత వినోదం ఉంటుంది. అక్కడ అన్ని విషయాలు తెలుపుతున్నాడు, ఎక్కడ ఏముంది ఏమిటి అనేటువంటిది చూడటం అనేటువంటిది సంతోషించేటువంటి విధానంతో అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని ఎప్పుడైతే మనం చెప్పుకుంటూ ఉన్నాడో అతను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ సబ్స్క్రైబర్స్ అందరి మనోభావాలు దెబ్బతినకుండా, నీకు ఉండేది 23 లక్షల మందే, 23 లక్షల మంది నాకు ఉన్నారు కదా అనేటువంటి మాట మాట్లాడితే ప్రపంచంలో ఇంకెంతమంది ఉన్నారు అనేటువంటిది ఆలోచన చేయాలి. మరి వాళ్ళందరూ నీకు సబ్స్క్రైబర్స్ కాదు కదా. కానీ 23 లక్షల మంది నాకున్నారు అని అంటే 23 కోట్ల మంది ఉన్న 23 కోట్లే. మొత్తం ప్రపంచం ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఏది ఏమైనా ఒక ఇదిని విమర్శిస్తున్నప్పుడు కోటాను కోట్ల మంది ప్రజలు యావత్తు ప్రపంచమంతా కూడా కొనియాడేటువంటి ఒక ఇది మూలమైనటువంటి గ్రంథాలను కానీ మరి మనకు ఉండేటువంటి వీటిని ఇతిహాసాలను కానీ విమర్శించేట్టుగా మాట్లాడడం అనేటువంటిది చాలా తప్పు. అలా మాట్లాడరాదు. ప్రభుత్వాలు ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవాలండి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నారు. మొట్టమొదట్లో మాట్లాడినప్పుడే ఒక రకమైనటువంటి విధానము, మా దేశము కొలిచేటువంటి విధానము అనేటువంటి పద్ధతులను ఎప్పుడైతే ఇంకోటి మాట్లాడుతున్నారో వాళ్లకు ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ అనేది మొదలు పెడితే రెండవ వాడు మాట్లాడాడు. భావస్వేచ్ఛ ఉంది కదా, నేను ఏదైతే అది మాట్లాడతాను అని నీ అభిప్రాయము చెప్పవచ్చును. ఇంకొకరు నొచ్చుకునే విధముగా ఉండకూడదు నీ అభిప్రాయం, బాధ పెట్టేలాగా. ఇప్పుడు నీ అభిప్రాయము నువ్వు చెప్పొచ్చు, నా అభిప్రాయము కదా అని ఒకరిని దూషించేటువంటి విధముగా ఉండేది నీ అభిప్రాయం ఎట్లా అవుతుంది? నీ తిండి వల్ల ఎవరికి నష్టం లేదు. నువ్వు ఏదైనా తినొచ్చు, నీకు నచ్చింది తీసుకుంటావు, తింటావు. ఇప్పుడు అతను నేను వెళ్తున్నప్పుడు చూశాను, నేను ఇక్కడ ఏదో పాములు తింటాను, నేను తేళ్లు తింటాను, మండ్రిగబ్బలను తింటాను, ఇంకోటి తింటాను అంటే నువ్వు అక్కడికి పోయినప్పుడు ఆ దేశంలో తినేటువంటివన్నీ నువ్వు తింటున్నావు, చేస్తున్నావు, నీ సౌకర్యం అది. ఇక్కడ అవన్నీ నడవవు కదా, మన దగ్గర కాని పని కదా. అందువలన ఇక్కడ కుదరదు. అందుకని ఒకరిని ఇబ్బంది పెట్టేటువంటిది యావత్తు ఒక సమాజాన్ని, ఒక ఇదిని, ఒక దేశాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో నాకున్నారు కదా అనేటువంటి ధోరణితో నువ్వు మాట్లాడితే రేపొద్దున ఆ 23 లక్షల మంది ఏదో 300కో 330 మందికో పడిపోయే పరిస్థితి చేసుకోరాదు కదా. నాకు తెలిసినంత వరకు వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఓరోరు తగ్గిపోయి పూర్తిగా వదిలేసుకుంటారేమో అని అనుకుంటున్నా నేను. నిజానికి ఉంటారు, తప్పదు కదా. ఎప్పుడైతే ఒక తప్పు జరుగుతుందో ఆ తప్పు జరగకుండా దాన్ని సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైనా తప్పులు చేయడం సహజం. నేను ఆ ఉద్దేశంతో మాట్లాడి నన్ను క్షమించండి, అయిపోయింది. అక్కడికి క్షమించిన తర్వాత దాని గురించి మాట్లాడరాదు. మళ్ళీ ఇంకా వేరే మాటలేమో మాట్లాడి నేను అంటూనే ఉంటాను, నేను చేస్తూనే ఉంటాను, మీ వల్ల నాకు లేదు, నేను ఇండియాకు రాను. ఇండియా భారతదేశం యొక్క గొప్పతనము యావత్ ప్రపంచానికంతా కూడా ఆధారం.
భారతదేశాన్నే పాలించేటువంటి విధానాన్నే, భారతదేశం యొక్క గొప్పతనాన్నే చెప్పుకుంటున్నారు ప్రపంచ దేశాలంతా కూడా. ఎందుకు? మన గొప్పతనం అట్లాంటిది, మన ధర్మం అట్లాంటిది. అందువలన ఎవరు అవునన్నా కాదన్నా ఒకడెవడో భారతదేశాన్ని తిట్టాడు అని అనగానే అయితే వదిలేయటం అనేది తప్పు. ఇప్పుడు మామూలుగా ప్రభుత్వాలు కొంచెం కలగజేసుకొని, మొదటి తప్పే అయినా కొంచెం జాగ్రత్తగా గనక ఎప్పుడైతే మందలిస్తామో, మనము మొక్కై వంగనిది మానై వంగుతుందా అని అన్నాం. మరి మొదటి ఇది కదా అని అనటము, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు, అతను నేను బైబిల్ నాకు పట్టుకొని తిరుగుతున్నాను అని అంటున్నాడు. సహజమే, బైబిల్ పెట్టుకోవచ్చు, నీ ఇష్టం, తప్పు లేదు. నువ్వు బైబిల్ అన్నా పట్టుకో, ఇంకోటన్నా పట్టుకో, నీ ఇష్టం. నేను బైబిల్ పట్టుకున్నాను కాబట్టి నేను భగవద్గీతను తిడతాను అని కాదు కదా. నువ్వు బైబిల్ పట్టుకోవడం, మేము భగవద్గీత పట్టుకున్నామని ఇంకోరిని తిట్టడం కాదు. మాకు భగవద్గీత యొక్క గొప్పతనాన్ని మేము చెప్పుకుంటాం, మాకింత గొప్పది అని. అంతవరకే, ఇంకొకటి చిన్నదని కాదు దాని అర్థం. మేము దానికి ఏం చెప్పలేదు కదా, ఎవరి జీవితం వాళ్ళది. మా గొప్పతనాన్ని మేము చెప్పుకుంటాము కానీ ఇంకొకరి దాన్ని విమర్శించాలి అనేటువంటిది పోకడ ఉండరాదు. అటువంటి వాళ్ళు ఎవ్వరూ భారతీయులు కాదు. భారతీయులు ఎవరు అట్లాంటి పనులు చేయరు. భారతదేశంలోనే ఉండి, భారతదేశం యొక్క నీళ్లు తాగుతూ, భారతదేశం యొక్క గాలి పీలుస్తూ భారతదేశాన్ని తిట్టడం అనేటువంటిది క్షమించరాని నేరము. మనం ఎక్కడున్నాం అనేది బాగా చెప్పుకోవచ్చు. ఇంకొకటి, మనం నచ్చొచ్చు, తప్పులేదు. అన్ని దేశాలు చూడవలసిందే ప్రపంచంలో. ప్రపంచ జ్ఞానం కోసం అన్ని దేశాలు తిరగాలి, తిరగొద్దని కాదు. కానీ కంటి చూపు చూసిన ప్రతి దృష్టికి మనస్సు అనేది పోరాదు. మనస్సు పోయిన ప్రతి చోటికి మనస్సు పోరాదు, మనిషి పోయిన ప్రతి చోటికి చేయబడరాదు దాని మీద అని ఒక పద్ధతి ఉంది కదా. అందువల్ల చూసి ఆనందించడంలో తప్పు లేదు. కానీ మన గొప్పతనం ఏమిటి, మనం ఏమిటి అనేది కూడా ఉండాలి. అతను చేసింది చాలా పెద్ద తప్పు ఇంకా చేస్తున్నాడు. ఇది చేయకుండా జాగ్రత్త పడితే అతనికే మంచిది. లేకపోతే దేశము, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది నేను చెప్పగలను. ఇదండి మాడుగుల శివప్రసాద్ గారికి జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. జై